మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పల్లెటూరులో చేసే కొత్తిమీర గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది హోటల్ స్టైల్ కాదు, పల్లెటూరు స్టైల్ గారెలు ఎలా రెడీ చేయాలో చూద్దాం. పూర్వం రుబ్బు రోల్లోనే పప్పు రుబ్బి వేసేవారు, అలా నేను పల్లెటూరు స్టైల్లో గారెలు చేస్తున్నాను. పొట్టున్న మినపప్పు తీసుకొని 4 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగిన పప్పు ఇది. దీన్ని రుబ్బు రోల్లో వేసుకొని గారెలు వేసుకోవడానికి అనువుగా రుబ్బుకుందాం. పూర్వం అమ్మమ్మలు కూడా ఇలా మినపప్పుని నానబెట్టి శుభ్రంగా కడిగి రుబ్బు రోల్లో రుబ్బి వండేవారు. అవి చాలా రుచిగా కూడా ఉంటాయి. మిక్సీలో వేసింది, రుబ్బు రోల్లో రుబ్బింది, గ్రైండర్లో రుబ్బింది వేరువేరుగా ఉంటాయి రుచులు. ఈరోజు మనం రుబ్బు రోల్లో పప్పు రుబ్బి గారెలు వండుదాం. గారెలు వేయడానికి అనువుగా రుబ్బుదాం. ఇది ఇంత మెత్తగా రుబ్బాలి. ఇది కాస్త శ్రమ అనుకోకుండా రుబ్బితే మనకు కూడా ఎక్సర్సైజ్ ఉంటుంది, గారెలు కూడా రుచిగా ఉంటాయి. ఇది అలా రుబ్బిన. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. అలా రుబ్బిన మినప్పిండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కట్ చేసిన ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసి రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్. దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రుబ్బి ఉంచుకున్న మినప్పిండిలో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపిన తర్వాత నూనె వేడి చేసుకొని గారెల్లా ఒత్తుకుందాం. ఇది చిన్న మంట మీద నూనె బాగా కాగిన తర్వాత మంట తగ్గించి గారెలు వేసుకోవాలి. కొత్తగా వేసేవాళ్ళు అయితే ఒక క్లాత్ మీద గారెలా ఒత్తి కాగుతున్న ఆయిల్లో నెమ్మదిగా వదలండి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి రెండు వైపులా బాగా వేగిన తర్వాత ఇలా రెడీ అయిన గారెల్ని ఒక గిన్నెలో వేసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని పల్లెటూరు స్టైల్ కొత్తిమీర గారెలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా ధన్యవాదములు.